ప్రభునందు ప్రియులారా, ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆదికాండం 6:14. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను. చదువుబడిన లేఖనం మన వెనుకడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ, కరుణామేడ, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు. నన్ను మమ్మలను మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. మీరే కనికరించి దయపాలించండి తండ్రి. ప్రభా, మీరు దిగిరండి. ప్రభా, మా అందరితో మీరు మాట్లాడండి. నీ దాసుడు అల్పుడయోగ్యుడు, దేనికి పనికి రానివాడు. మీరు కనికరించండి, నీకు పనికొచ్చే పాత్రగా మలుచుకోండి, సహాయం చేయండి. నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, నీ ఆత్మతో అభిషేకించండి. ప్రతి మలినం, మృతము, చెడ్డావు, కలంకమును తొలగించండి. నీ అగ్నితో కాల్చి పుట్టం వేయండి, పరిశుద్ధపరచండి. నాతో మాతో మీరే మాట్లాడి వెలిగించి వాడుకుని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తూ సకల ఆటంకములు అయిపరుస్తున్న లేఖనం ద్వారా అందరిని దర్శించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకోండి. యేసు నామములో ప్రార్థించబడుకుంటా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ లోకమంతా పాడైపోయినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యములను మనము గమనించి చూసినట్లయితే, ఈనాడు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆయన రక్షణ కార్యము మనకు అర్థమవుతుంది. ఆదికాండం 6వ అధ్యాయములో నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించిన తరువాత దేవుడు భూమిని చూసినాడు. అలా చూసినప్పుడు భూమి మీద మనుషులు కలిగి ఉన్న స్థితిని గూర్చి దేవుడు ఒక నిర్ణయము తీసుకున్నాడు. వారు ఎలా ఉన్నారో గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు భూలోకమంతా చెడిపోయినది. అలా చెడిపోయినప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ చెడిపోయిన లోకాన్ని నాశనము చేసేయాలి అని. అంతగా చెడిపోయింది లోకం. 6వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత అన్నాడు. ఏమండి? 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. 6, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును
చెరిపి వేసుకొనియుండిరి. ఇది వారు కలిగి ఉన్న స్థితి. అప్పుడు ఏమండి, ఈ సిచ్యువేషన్ అంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇలా ఉంటే ఎలా? ఇది దేవునికి నచ్చలేదు. దేవుడు అనుకున్నాడు, ఈ చెడిపోయిన లోకాన్ని తీసివేయాలి అనుకున్నాడు. ఒక మనిషి శరీరములో క్యాన్సర్ అవుతే డాక్టర్లు దాన్ని రిమూవ్ చేసి, కట్ చేసి, కోసి పడేస్తారు, తీసేస్తారు శరీరం. అట్లా దేవుడు చెడిపోయిన లోకాన్ని తీసివేయడానికి ఆయన దిగి వచ్చిన పరమ డాక్టర్. ఆయన చెడు అనేది ఎక్కడ ఉండొద్దు, చెడిపోయింది ఎక్కడ ఉండొద్దు. దేవునికి నచ్చదు అది. ఏమండి, అందుకొరకు మరి నీతిమంతుడు ఒక ఆయన భూమి మీద దేవునికి కనబడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ నీతిమంతుణ్ణి కాపాడడం కొరకు లోకమునంతా నాశనం చేశాడు, వారిని కాపాడాడు. ఆయన పేరే నోవాహు. దేవునికి మహిమ కలుగునుగాక. 8వ వచనము చూడండి, 6వ అధ్యాయములో. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. ఏమండి, ఎలా ఉన్నట నోవాహు? కృప పొందినవాడాయను అంటున్నాడు. మనము కూడా కృప పొందిన వాళ్ళముగా ఉంటే, లోకమంతా పాడైపోయిన, లోకమంతటి మీదికి శిక్ష వచ్చిన దేవుడు మనలను కాపాడుతాడు, మన పట్ల కృప చూపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, 13వ వచనం. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుతుంది. నా అంతం వచ్చేసింది, దాని అంతం వచ్చేసింది, వారి అంతం వచ్చేసింది. ఎందుకు? బలాత్కారముతో నిండి ఉన్నది ఈ లోకమంతా, భూమి అంతా. నా సన్నిధిలో వారి అంతము వచ్చింది. దేవుని దగ్గర వాటికి అంతం వచ్చిందంటే ఇంకా దాని నుంచి బయటపడేసే వాళ్ళు ఎవరు లేరు. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అన్నాడు. ఎక్కడైతే బలాత్కారము నింపబడుతుందో అక్కడ దేవుని శాపము వస్తుంది. ఎక్కడైతే చెడిపోయింది ఉంటుందో దాన్ని దేవుడు రిమూవ్ చేస్తాడన్నమాట. అప్పుడు కృప పొందినటువంటి నోవాహు కొరకు దేవుడు ఒక ప్రణాళిక సిద్ధము చేశాడు. వారిని కాపాడడము కొరకు ఇంత పెద్ద శాపములో నుండి కాపాడడం కొరకు, భూమిని మొత్తం నాశనం చేయడానికి దేవుడు పూనుకొని ఈ దేవుని యొక్క కృప పొందిన వ్యక్తి కొరకు ఒక ప్రణాళిక సిద్ధము చేసి అందులో వీరు పడకుండా దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు నోవహుతో దేవుడు చెప్పాడు, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఎవరి కొరకు చేసుకో? నీ కొరకు ఓడను చేసుకో. ఓడను చేసుకో, చితిసారకపు మ్రానుతో చేసుకో. దానికి అరలు పెట్టు. ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయి. నువ్వు దానిని ఈ విధముగా చెయ్యి అన్నాడు 15వ వచనంలో. నీవు దాని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఇలా ఉండాలి. నేను ఈ భూమి మీదకి తీసుకురాబోతున్న శాపాన్ని, నష్టాన్ని నువ్వు తప్పించుకోవాలంటే నేను పెట్టిన కొలతల చొప్పున నువ్వు ఒక ఓడను సిద్ధం చేయాలి. అప్పుడు నువ్వు ఈ భూమి మీదకి వచ్చే శాపములో నుండి నువ్వు తప్పించుకోగలుగుతావు
అని నోవహుతో చెప్పినప్పుడు నోవహు అదే విధంగా చేయడానికి పూనుకున్నాడు. 16వ వచనం, ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను, ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను, క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, నోవాహు తప్ప. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి కృప చూపాడు నోవాహుకు దేవుడు అంటే, లోకములో ఉన్నటువంటి జీవరాశులు, లోకములో ఉన్న ప్రాణులు, లోకములో ఉన్న మనుషులందరూ చనిపోయారు, ఒక్క నోవాహు తప్ప. అతన్ని రక్షించుట కొరకు దేవుడు ఒక ప్రణాళికనే సిద్ధము చేసి ఆ ఓడను కట్టమని చెప్పి ఓడ నిర్మించేంత వరకు కూడా దేవుడు ఆగాడు. ఎందుకు? కృప పొందినటువంటి నోవాహు బయటపడడానికి, బ్రతికించడానికి. ఆయన ఏమండి, పాపము చేసిన వాళ్లకు శిక్ష విధించాలని దేవుడు ఎట్లయితే నిర్ణయించుకున్నాడో, ఆయన కృప పొందినటువంటి వారిని రక్షించాలని కూడా దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపము చేసిన వాళ్లకు శిక్ష తప్పదు, దేవుని కృప పొందినటువంటి వానికి రక్షణ కూడా తప్పదు. దేవుడు మనలను రక్షించి తీరుతాడు. దానికి నిదర్శనమే నోవాహును జలప్రలయము నుండి దేవుడు రక్షించుట. దేవునికి మహిమ కలుగునుగాక. లోకమందున్న సమస్తము చనిపోతాయి, నువ్వు తప్ప. ఎట్లుంటుంది అప్పుడు నోవాహుకు? అయ్యా నేనేం చేసుకున్నాను, నేనేం పుణ్యం చేసుకున్నాను అయ్యా, నన్ను ఒక్కనే కాపాడుతున్నావు, నువ్వు నా కృప పొందినటువంటి వాడవు నోవాహు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడన్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీ ఓడలోనికి తేవలను, వాటిలో మగదయు ఆడదయు ఉండవలను అని ఇదంతా చెబుతున్నాడు. ఏమండి, 22లో నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవహుకు దేవుడు ఏం చెప్పాడు అదంతా చేశాడు, అట్లనే చేశాడు. దేవుడు మనతోని చెప్పాలి, మనతో దేవుడు ఏదైతే చెబుతాడో మనం అది చెయ్యాలి. ఈ గురి పెట్టుకోవాలి మనం. నోవహుకు దేవుడు ఏమైతే చెప్పాడో నోవహు అది చేశాడు. మోషేకు దేవుడు ఏదైతే చెప్పాడో మోషే అలాగే చేశాడు, అదే చేశాడు. సొలొమోనుకు దేవుడు ఏదైతే చెప్పాడో సొలొమోను అట్లనే చేశాడు. ఈనాడు మన వంతు వచ్చింది, మరి మనం ఎట్లా చేయాలి? మనకు దేవుడు ఏదైతే చెబుతాడో అదే చేయాలి మనం. దేవుడికి మహిమ కలుగునుగాక. మొదట దేవుడు మనకు ఏమైనా చెప్పాడా అది చూసుకోవాలి. చెప్పిన తర్వాత దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయాలి, అట్లనే చేయాలి. ఇక దిస్ ఈజ్ ద ఫైనల్. అప్పుడు లోకమంతా ఒకటి, నువ్వు ఒకటి. లోకమంతా నిన్ను హేళన చేస్తుంది. ఈ వివరాలన్నీ లేవు కానీ నోవాహు ఓడను సిద్ధము చేస్తున్నప్పుడు, అప్పటి వరకు వర్షం అంటే ఏందో తెలియదు మనుషులకు. వర్షం వస్తుంది, దేవుడు చెప్పాడు నాతో పాటు ఓడను తయారు చేయడానికి రండి, ఓడలోనికి ప్రవేశించండి అంటే అప్పుడు ఉన్నటువంటి వారందరూ పక్క నవ్వుకున్నారు. వర్షమా ఏంటిది అంటే ఆకాశము నుండి నీళ్ళు వస్తాయి, చినుకులు వర్షం వస్తాయి, దేవుడు చెప్పిండు. నువ్వు చూసినావా? చూడలే, మరి ఎట్లా నమ్ముతున్నావు? దేవుడు చెప్పిండు. ఇది నోవాహు చెప్పే విషయం.
ప్రజలందరూ ఏమంటున్నారంటే, ఓహో నువ్వు చూడలేదా, కానీ వర్షం పడుతుందని నమ్ముతున్నావా? ఎక్కడ దొరికింది పిచ్చోడు? మన ఊళ్ళో ఎవడన్నా నమ్ముతున్నాడా దాన్ని? మన దేశంలో ఎవడన్నా నమ్ముతున్నాడా దాన్ని? నువ్వు ఒక్కనివే నమ్ముతున్నావా? నమ్ము చూద్దాం అని ఊరంతా, దేశమంతా, ప్రజలంతా పక్క నవ్వుతున్నారు. నోవహుకు దేవుడు ఏదైతే చెప్పాడో ఆయన ఆ మాట మాత్రం వదిలిపెట్టలేదు. దేవుడు నాకు చెప్పాడు, ఆయన చెప్పినట్టు నేను చేస్తా, దట్స్ ఆల్. మీరు నవ్వుకోండి, మీరు ఎడ్డించుకోండి, మీరు హేళన చేసుకోండి, మీరు ఏమైనా అనుకోండి, నాకు సంబంధం లేదు. దేవుడు నాకు చెప్పాడు, అది వాస్తవం, నిజం, నేను చేసి తీరుతా అని వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు, వాళ్ళు ఎడ్డిస్తూనే ఉన్నారు. ఈయన దేవుని పని చేస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవుని పని ఏమిటి అంటే ఓడగట్టుటనే దేవుని పని. అలా ఆయన ఓడను సిద్ధము చేసుకుంటాడు. దేవుడు అన్నాడు, ఆ సిద్ధపరచుకున్నటువంటి ఓడలోనికి ఇక పదండి. 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఏమండి? ఎందుకనగా ఇంకను 7 దినములకు 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును అని నోవాహుతో చెప్పాను. 4వ వచనం చూడండి. ఏమండి? తనకు 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసెను. వర్షం అంటే తెలియదు, ఓడంటే అప్పటికి తెలియదు, కానీ దేవుని మీద విశ్వాసముతో దేవుడు చెప్పాడంటే అది జరిగి తీరుతుందని నమ్మే భక్తుడు నోవాహు గనుక దేవుని మాటను నోవాహు నమ్మినందుకు నోవాహును దేవుడు నీతిమంతుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నోవాహు దేవుని మాటను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈనాడు మనము దేవుని మాటను నమ్మితే మనకు నీతి అవుతుంది దేవుని మాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీతిమంతుడు. ఆయన మాటను మనము నమ్మితే మనము నీతిమంతులుగా పిలువబడతాం, నీతిమంతులుగా చెయ్యబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నమ్ముటలో మన నీతి ఉంది. నమ్మితే చాలంతే. నువ్వు నీతిమంతునివని దేవుడు తీర్పు తీరుస్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు కదా రోమీయులకు రాసిన పత్రికలో. ఏమండి? అయితే దేవుడు అంటున్నాడు, ఎవడైతే నన్ను నమ్ముతాడో వాడే నీతిమంతుడు. దట్స్ ఆల్. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు అన్నాడు. ఎవడయ్యా నీతిమంతుడంటే దేవుడు ఉన్నాడని నమ్మువాడు, దేవుడు ఉన్నాడని గ్రహించువాడు, దేవుణ్ణి వెతుకువాడు నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్మావా సోదరి సహోదరులారా? దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతునివి, నీతిమంతురాలవు. దేవుడు నీకు ఆ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అది చింపే దమ్ము ఎవరికి లేదు. దేవుడు ఒకరిని నీతిమంతుడు అన్న తర్వాత నువ్వు మంచోనివి కాదంటే, అరే నువ్వు ఇచ్చే సర్టిఫికెట్ ఎవరికి కావాలరా? దేవుడు నన్ను నీతిమంతుడు అన్న తర్వాత నువ్వు మంచోనివి కాదని ఈ లోకమంతా వచ్చి చెప్పినా అది తప్పే. నోవాహు నీతిమంతుడని దేవుడు చెప్పిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ వీడు మంచోడు కాదు అంటే చెల్లుతుంది అది? నువ్వు నీతిమంతునివో కాదో, నువ్వు మంచోనివో కాదో డిసైడ్ చేయాల్సింది పరలోకం. పరలోకపు సృష్టికర్త, పరలోకములో ఉండే దేవుడు డిసైడ్ చేయాలి, ఈ భూమి మీద ఉన్న మనుషులు కాదు. ఎందుకంటే నువ్వు నమ్మింది పరలోకములో ఉన్న ఆయన నమ్మావు. నువ్వు
పైనున్న ఆయన నమ్మినందుకు నువ్వు నీతిమంతునివి. దట్స్ ఆల్, అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఈ వచనం వర్తించదు. నువ్వు దేవుణ్ణి నమ్మనంత వరకే ఈ వచనం నీకు వర్తిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే గుంపులో నువ్వు కూడా ఉన్నావు. ఎప్పటిదాకా? నువ్వు దేవుణ్ణి నమ్మనంత వరకు. అప్పుడు ఆ వచనం నీ బ్రతుకులో ఉండే. ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్మడము మొదలు పెట్టామో ఆ క్షణం నుంచి ఈ వచనం నీ బ్రతుకులోనికి వర్తించదు, నీ బ్రతుకులోకి వర్తించదు. నువ్వు నన్ను నమ్మావు గనుక నువ్వు నీతిమంతుడవు అని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, సర్టిఫికెట్ ఇస్తున్నాడు, ముద్రేస్తున్నాడు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 91వ కీర్తన 5లో ఆయన చెప్పిన మాట అది. 51:5 మంచిది. ఇక్కడ 4వ వచనం చూడండి. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడవుగా అగుపడుదువు. దేవుడు నీతిమంతుడు. ఆయన మనలను నీతిమంతులుగా తీర్చేటువంటి వాడు, నీతిమంతులుగా తీర్చేటువంటి వాడు. అందుకే దేవుణ్ణి నమ్మడం చాలా ముఖ్యమండి. దేవుణ్ణి నమ్మినందుకే అబ్రహాము నీతిమంతుడయ్యాడు. దేవుని నమ్మినందుకే నోవాహు నీతిమంతుడుగా గుర్తించబడ్డాడు. ఇప్పుడు అదే కోవలోనికి మనము కూడా చేరుకుంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, మనం కూడా ఆ కోవలోనికి రావాలి. ఆ కోవలో మనం ఉండాలి కదా. ఆ కోవలో ఉన్నప్పుడు మనము ధన్యులమవుతాం. అందుకే మనం చెప్పే సువార్త ఏంటిదో తెలుసా ఈనాడు ప్రజలందరికీ? యేసును నమ్మండి, గంతే. మనం చెప్పే సువార్త ఏంటిది? అంతే. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఇంతే విషయం. మనుషులకు నమ్ముడు ఎంత కష్టమవుతుందో తెలుసా? మస్తు కష్టమవుతున్నది. ఆయన సృష్టికర్త, పరలోకాన్ని భూలోకాన్ని పంచభూతాలను చేసినటువంటి వాడు, మానవ జాతిని సకల జీవరాశులను చేసినటువంటి వాడు, అనేక కార్యాలు, గొప్ప కార్యాలు లోకంలో చేసినటువంటి వాడు. వాటన్నిటికీ చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఏమండి, తరువాత ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. బైబిల్లో చెప్పబడిన ప్రతి సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆయన ఈ లోకంలో జన్మించాడు, ఇజ్రాయేల్ దేశములో కన్యకకు పుట్టాడు, శిలువ మీద మరణించాడు. ఆయనలో పాపం ఉన్నదని ఒక్కడు నిరూపించలేదు. ఆయన కూడా అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపిస్తాడు అన్నాడు. హేరోదు, ఫిలోతు ప్రధానులు, అక్కడ ఉన్న వారందరూ ఈయనలో ఏ తప్పు లేదు, మాకు కనబడట్లేదు అని డిక్లేర్ చేశారు. అలా చనిపోయిన ఏకైక వ్యక్తి యేసు. దేవునికి మహిమ కలుగునుగా. మరణం గెలిచి తిరిగి లేచాడు. ఆయనను నమ్మడం చాలా కష్టమవుతుంది. నమ్మలేకపోతున్నారు ఆయన. అన్ని ఆధారాలున్న ఆయనను నమ్మము. ఏ ఆధారం లేకపోయినా ఎంతమందిని అయినా నమ్ముతాం. అందుకు దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మలేదు గనక నమ్మని వాడు నీతిమంతుడు కాదు. ఎందుకంటే నీతిమంతుడు అని డిక్లేర్ చేయాలంటే ఆ మనిషి హృదయములో, మనస్సులో దేవుని మీద విశ్వాసము, నమ్మకం ఉంటే చాలు, వాడు నీతిమంతుడైపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది చాలా మందిలో ఏర్పడడమే లేదు. అది నమ్మడానికి వాళ్ళ నుంచి కావడం లేదు. దేవుడు అన్నాడు, నా పైన నీకు నమ్మిక లేదు గనక, వాస్తవం అంటే నీకు ఇష్టం లేదు గనక నువ్వు ఎప్పటికీ నీతిమంతుడవు కాదు, నువ్వు ఎప్పటికీ అనీతిమంతుడవే అని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. అందుకే నమ్మండిరా బాబు అన్నాడు ఆయన. నమ్మండి. మనకు రక్షణ ఎలా వచ్చిందండి?
నమ్ముట వలన వచ్చింది. ఆయన యందు మనము విశ్వాసం ఉంచుట వల్ల నీతిమంతులమైపోయినాం. దట్సాల్, అంతే. మనం చేసిన కార్యాలు కాదు, నమ్ముట అనే కార్యం అంతే తప్ప మనమేదో ఇంకేదో కాళ్ళు చేతులతో చేసిన పని కాదు అది. రోమియోకి రాష్ట్రపతికి 3:22 చూడండి. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదే, నమ్ము వారికి అందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏందది? యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు భయపడకు, మనం భయపడవద్దు. నువ్వు దేవుని నమ్ముతున్నావా, నువ్వు నీతిమంతుడవు అని పరలోకం నీకు సర్టిఫికెట్ ఇస్తుంది. సృష్టికర్త నీకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. చాలాసార్లు ప్రభువుకు ప్రార్థిస్తాం, బాప్తీసం పొందున్నాం, ప్రభు వలలో పాలు పొందిన తర్వాత కూడా నేను మంచోడిని కాదు, మనం మంచోళ్ళం కాదు అనుకుంటాం. మనం మంచోళ్ళం కాదు. ఎప్పుడు అనొద్దు అట్లా. నువ్వు అనుకోవాలి, నేను నీతిమంతుణ్ణి. ఎందుకు? ఏం చేసినందుకు నీతిమంతునివి? ఏం చేసినందుకు కాదు, దేవుని నమ్మినందుకు, గంతే. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నెవడన్నా అంటే ఒప్పుకోవద్దు. నువ్వు మంచోడిని కాదు, నువ్వు నీతిమంతుని కాదంటే అసలు నీతిమంతుడు ఎవడవుతాడు అని వాడిని అడగాలి. అసలు నీతిమంతుడు ఎట్లవుతాడు? ఎవడైనా నీతిమంతుడు అంటే ఎవడు? నీతిమంతుడైన దేవుణ్ణి నమ్మినవాడు నీతిమంతుడు. దట్సాల్, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు మన నీతి, దేవుడే మన నీతి గనుక ఆయనను మనం నమ్మినప్పుడు మనము నీతిమంతులమని దేవుడు తీరుస్తున్నాడు. అయిపోయింది కథ. ఆయననే నీతిమంతుడు అన్న తర్వాత నేను నీతిమంతుని కాదు, నేను నీతిమంతుని కాదని నువ్వు 1000 సార్లు చెప్తే కూడా తప్పే. ఆయన నీకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నువ్వు 10th పాస్ అయినావు, నేను 10th పాస్ కాలేదు, నేను 10th పాస్ కాలేదంటే ఏమన్నట్టు? సర్టిఫికేట్ వచ్చింది, అయిపోయే. సర్టిఫికేట్ ఒకసారి వచ్చిన తర్వాత నేను ఫెయిల్ అయినా, నేను పాస్ కాలే అని చెప్పుడు తప్పది. నీ మాట చెల్లదు, సర్టిఫికేట్ చెల్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీ 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన మనకు నీతి అయ్యాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వీడు నీతిమంతుడని ఆయన నీతి వస్త్రం తెచ్చి కప్పుతున్నాడు. అయిపోయింది కథ. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా మారెను. ఏమండి? అబ్రహాము దేవుని నమ్మినందుకు ఏది నీతి అయింది ఆయనకు? గదే నీతి అయింది, గదే. మార్కు బాబు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా మారెను. అంటే మీ పేరు పెట్టుకొని వాడుకోండి. ధన్యులు మీరు, దేవుని నమ్ముతున్నారు మీరు. హల్లెలూయా. ఏమండి? కాబట్టి దేవుణ్ణి నమ్మండి చాలు. నువ్వు మంచోనివి, నీతిమంతునివి అయిపోతావు. పరలోకం మెచ్చే నీతిమంతునివి. విచిత్రం ఏంటంటే దేవుడు మెచ్చే నీతిమంతులను ఈ లోకం నచ్చదు. అదేందో. నోవాహును అప్పుడున్న వాళ్ళు ఎవ్వరు నచ్చలే, అందుకే ఆయన పిలిస్తే ఎవడు రాలేడు. అంటే నోవాహు మీద వాళ్ళకు గౌరవమే లేదు, ఆయన మాట అంటే విలువే లేదన్నమాట. అరే ఓడగడుతున్న కొంచెం సహాయం చేయండి రా, నువ్వు ఒకటి చేస్తున్నావు పిచ్చి పని, ఇక మళ్ళీ మేము సహాయం చేయాలి, వేస్ట్ పని, మా టైం అంతా వేస్ట్ చేసుకొని నీకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు మేము నువ్వు చేస్తున్నదే పనికిరాని పనికి ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా? అవి అట్లున్నది. నువ్వు పిలిచేది మమ్మల్ని, నువ్వు చేస్తున్నదే వేస్ట్ రా బాబా అంటే మళ్ళీ మమ్మల్ని రమ్మంటావు. తలకాయ పని చేస్తున్నదా నీకు అని పక్కన వీడు చుట్టూ తిరుక్కుంటా ఓడని తయారు చేసేటప్పుడు చూసుకుంటా. నోవాహు స్పెషల్. వాళ్ళు నమ్మంది ఈయన నమ్ముతున్నాడు. వాళ్ళు దేవుని నమ్మలే, దేవుని మాటను నమ్మలే, ఈయన నమ్ముతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? కనుక మనము నీతిమంతులము, సత్యవంతులము కావాలంటే జీవితకాలం అంతా దేవుని మీద నమ్మకం పెట్టండి, అంతే. సైతాన్ గాడిగా నీ మీద ఓడిపోతాడు, వాడు ఓడిపోతాడు అంతే.
సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమైనా తెచ్చిపెడతాడేమో కానీ బాధలుంటే అనీతిమంతుడు గారు ఎవరు కూడా. జ్వరం వస్తే అనీతిమంతులు గారు ఎవరు కూడా. శరీరంలో నొప్పులుంటే అనీతిమంతులు గారు ఎవరు కూడా. ఎంటికలు తెల్లగా అయితే అనీతిమంతులు గారు ఎవరు కూడా. ఏమండి, నీకు శరీరంలో నొప్పులున్నా, నువ్వు మనసులో బాధలున్నా సైతాన్ గాడి తెచ్చిపెట్టినాయి. పుట్టడానికి అప్పులున్నా నువ్వు నీతిమంతునివే, అంతే. దేవునికి మహిమ కలుగునుగా. 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. నీవు మాటలలో నీవు నీతిమంతుడవగా తీర్చబడినట్లు, నీ వ్యాజ్యం ఆడినప్పుడు గెలుచున్నట్లు అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుడు సత్యవంతుడు, ఆయననే వీడు నీతిమంతుడు అన్న తర్వాత మనలను అనీతిమంతుడని చెప్పగలిగిన వాడికి ఎవ్వడు లేడు ఈ దునియామే కోయి నయ్యేహే. దేవునికి మహిమ కలుగునుగా. మనం దేవుని దగ్గరికి రావడం వల్ల, దేవుని నమ్మడం వల్ల ఏం జరుగుతుంది, మనకు ఏమి లాభం కలుగుతుందంటే నీతిమంతులం అనే సర్టిఫికెట్ మనకు కలుగుతుంది. మనం నీతిమంతులుగానే బ్రతుకుతున్నాము అనే దానికి నిదర్శనమే దేవుణ్ణి నమ్మి ఆయన మందిరానికి రావడం. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా ఆయన నమ్ముతున్నాము అనే దానికి సాక్ష్యం ఇది. దేవుని మందిరానికి వచ్చినామంటే ఏం సాక్ష్యం ఇస్తున్నాం? పోయిన వారం నేను దేవుని నమ్మినా, ఈ వారం కూడా దేవుని నమ్ముతున్నా అనే సాక్ష్యం ఇస్తున్నావు నువ్వు. అయితే పోయిన వారం నువ్వు దేవుని నమ్మితే నువ్వు నీతిమంతునివి, ఈరోజు కూడా నువ్వు దేవుని నమ్ముతున్నావు అనేది నువ్వు డిక్లేర్ చేసినావు కనుక ఈరోజు కూడా నువ్వు నీతిమంతునివే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, అందుకే అబ్రహాము ఏదో క్రియలు చేసినందుకు నీతిమంతుడు కాలే, కేవలం నమ్మినందుకు నీతిమంతుడు అయిండు. మనం కూడా గట్లనే అవుతామంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ వచనం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి మహిమ కలుగును గాక. 5వ వచనం. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. దేవునికి స్తోత్రం. మీలో ఉండాల్సిందేమిటో తెలుసా? మనలో ఉండాల్సిందేమిటి? నాలో ఉండాల్సిందేమిటి? దేవుని మీద విశ్వాసం. అది మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తుంది, నువ్వు నీతిమంతునివి అని. ఆ సర్టిఫికెట్ పొందుకున్న ధన్యులు యేసును నమ్మినోళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్వరు నువ్వు మంచోనివి కాదంటే మీరు నమ్మకండి దయచేసి. నీ మనస్సాక్షే నీకు చెప్తే కూడా నమ్మకు. ఎందుకంటే మన మనస్సాక్షి ప్యూర్ మనస్సాక్షి కాదు మనది. పాప నియమము కలిగిన శరీరంలో ఉన్నాం మనం. కొన్నిసార్లు మనకు మనమే తక్కువ అంచనా వేసుకొని మాట్లాడతాం. దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే మనకు అంచనాలు వేసుడు రాదు సరిగ్గా. మన గురించి దేవుడు వేసిన అంచనానే మనం నమ్మాలి ఎప్పుడు కూడా. మన గురించి మనం వేసుకున్న అంచనాన్ని నమ్మొద్దు, అది తప్పు అంచనా అది. ఏమండి, ఇప్పుడు ఒక లెక్క చేయాలి అని పిహెచ్డి చేసినోనికి ఒక లెక్క ఇచ్చినాం, అదే లెక్క ఎల్కేజీ వానికి ఇచ్చినాం. ఇద్దరు లెక్కలు రాస్తే ఎవరిది రైట్ అవుతుంది? ఎల్కేజీ వానికి లెక్కలు వస్తాయా? ఏమరా 123 ఎంత అని ఎల్కేజీ వానికి లెక్క ఇచ్చినాం అనుకోండి, వేస్తాడా? కరెక్ట్ చేస్తాడు లెక్క? చెప్పిండని ఏదో రాస్తాడాడు, కానీ అది ఖచ్చితంగా తప్పు ఉంటుంది. అలా మన గురించి మనం వేసుకునే లెక్కలు కూడా తప్పే దేవుని ముందు. మన గురించి దేవుడు వేసే లెక్కనే కరెక్టు, మనం అదే నమ్మాలి. దేవునికి మహిమ కలుగును కాదు. ఏదైనా చేసి దేవుడు నిన్ను కరెక్ట్ చేస్తాడు తప్ప నిన్ను ఎప్పుడు తప్పు చేయడు ఆయన. ఎందుకు? నువ్వు నన్ను నమ్మినవరా పోయి, నన్ను నమ్మినోనే నేను ఎప్పుడు రైట్ అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే నువ్వు నమ్ముటానే రైట్ చేసినావు కనుక నిన్ను మొత్తం అన్నిట్లలో రైట్ కొడతాడు ఆయన. నువ్వు నమ్ముటానే ఒక రైట్ చేయాలి, విశ్వసించుట అనేది ఒకటి చేయాలి అంతే. ఈ లోకంలో ఉన్న మనుషులకు, నోవాహు కాలంలో ఉన్న ప్రజలకు దేవుని మాట నమ్ముట వాళ్ళ నుంచి కాలే. అందుకే దేవుడు వాళ్ళను నాశనము చెయ్య పూనుకున్నాడు, నాశనం చేసి పడేసి. ఈనాడు కూడా అలాంటి ప్రజలు ఉన్నారు, విశ్వసించని ప్రజలు, నమ్మని ప్రజలు. మనం ఆ గుంపులో లేము, మనం వేరైపోయినాము, మనం ఓడెక్కినాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఓడా? ఆనాడు నోవాహు
ఒక ఓడను కట్టాడు. ఆ ఓడలోనికి దేవుడు ఎక్కుమంటే ఎక్కిండు. అట్లనే ఈనాడు యేసయ్యనే కట్టినటువంటి ఓడలోనికి యేసయ్య రండి అని పిలిస్తే నోవాహు లెక్క మనం కూడా ఎక్కినాం. దేవునికి మహిమ కలుగును గాక. లోకమంతా నాశనం అయిపోయినా నాశనం నీ దగ్గరికి రాదు, నీ ఇంటి దగ్గరికి కూడా రాదు, నీ కిటికీ దగ్గర కూడా రాదు. ఎందుకంటే ఆ ద్వారము అయి ఉన్నటువంటి ఆయన కూడా యేసే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయము 14లో చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అన్నాడు. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను అన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాడు. తండ్రి దగ్గరికి పోవాలి అంటే మార్గము, సత్యము, జీవమయ్యున్న యేసు లోపలికి పోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆయన తీసుకుపోతాడు, ఇక ఏమండి. తరువాత ఈ ఓడకట ఒక తలుపు ఉన్నది. 16వ వచనం 6వ అధ్యాయం 16. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 అడి కిందికి దాన్ని ముగించవలను, ఓడ తలుపు దాని పక్కన ఉంచవలను అన్నాడు. యేసుప్రభుల వారు అంటారు, ద్వారమును నేనే అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. నేనే ద్వారమును, నేనే ద్వారమును చెప్పండి ఒకసారి. నేనే ద్వారమును. ఏ ద్వారమును? నోవాహు చేసిన ఓడ ద్వారము యేసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ద్వారము నేనే. ఆ ఓడకు ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 33 కోట్ల ద్వారాలు ఉన్నాయా? ఒక్కటే ద్వారం ఉన్నది. ఆ ద్వారము గుండెనే పోవాలి నువ్వు ఓడ లోపలికి. నువ్వు రక్షణ పొందాలి, కాపాడబడాలి అని అంటే, దేవుడిచ్చిన శాపము నుంచి విముక్తుడు కావాలంటే ఒక్కటే డోర్ ఉన్నది. ఆ ఒక్క డోర్లో నుంచి పోవాలి తప్ప లేదు నేను పక్క నుంచి ఎక్కుతా అంటే ఏడున్నది జాగా? ఎక్కడున్నది? అసలు లేనే లేదు. అందుకే మనుషులు పరలోకం వెళ్ళనీకి ఒక్కటే డోర్ ఉంది, ఒక్కటే ద్వారం ఉంది, ఒక్కటే తలుపు ఉంది. ఆ తలుపు, ఆ ద్వారము యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసే లోక రక్షకుడు, యేసే నిత్య జీవము, యేసే మీరేమో వాడుతున్నారు, అది నాకు కూడా చెప్పుర్రి. యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము, ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నేడే చేరుమా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఏమండి, ఆయననే సత్యదేవుడు, ఆయననే నిత్య జీవము, నిత్య మార్గము ఆయననే. గనుక ఆయన లోపలికి వెళ్ళాలి. ఆయన తీసుకుపోతాడు పరలోకానికి. అందులోనికి వెళ్ళనికి ఆ ద్వారము కూడా వేసే, ఇంకా వేరే వేరే ద్వారాలు లేవు. పరలోకమునికి మస్తు మార్గాలు ఉన్నాయి అంటుర్రు. ఏడున్నది? నోవాహు ఓడకి ఎన్ని తలుపులు ఉన్నాయి? ఒక్కటే ఉంది. పరలోకం పోనీకి ఒక్కటే దర్వాజ ఉంది. ఆ దర్వాజ యేసుక్రీస్తు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అయితే ఎవరైతే దేవునితో నిబంధన చేసుకుంటారో వాళ్ళకి ఎప్పటికీ శిక్ష ఉండదు. ఈ నిబంధన నోవాహు చేసుకున్నాడు దేవునితో. ఏమండి, 18వ వచనం.
అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. ప్రవేశించాలంటే అది ఏందండి? లోపలికి పోవాలి అంతే ప్రవేశించడం అంటే. అట్లా మీరు ఎప్పుడైతే లోపలికి పోతారో మీతో నేను నిబంధన చేస్తా అంటున్నాను. నీతో నా నిబంధన స్థిరపరుస్తా అంటున్నాడు. ఎప్పుడైతే దేవునితో మనం ఒక నిబంధన చేసుకుంటామో ఆ నిబంధనకు లోబడ్డ వాళ్ళు, నిబంధన చేసుకున్న వాళ్ళకి ఎప్పటికీ శిక్ష ఉండదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షావిధి? శిక్ష లేదు. మీకు శిక్ష లేదు, శిక్ష లేదు. ఏమండి? మనందరికీ సంతోషము, ఆనందము, ఆశీర్వాదమే ఉంది తప్ప శిక్ష లేదు. అందుకే ఈ మతోన్మాదులు, సైతాన్ గాడు మనల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. వీళ్ళు ఇంత మంచిగా ఎట్లుండబట్రేని. అర్థమైందా? ఈ లోకంలో శ్రమలు ఎందుకు, ఈ లోకంలో కష్టాలు ఎందుకు, ఈ లోకంలో ఇబ్బందులు ఎందుకంటే అవి దేవుడు పెట్టినవి కావు. సాతాన్ గాడు ఓర్వలేక పెడుతున్నాయి. అవి దేవుడు పెడుతున్నాయి కాదు. ఏమండి? కనుక మనలను ఓర్వలేనోడు ఒకడు ఉన్నాడు, వాడే సైతాను. వాడు అనేక మందిని ప్రేరేపించి నిర్హేతుకముగా మనకు వ్యతిరేకంగా శత్రువులను తయారు చేసి పెడతాడు. వాడు నువ్వు ఎవరిని ఏమనకు, అయినా నీకు శత్రువులు ఉంటారు. ఒక గోధుమ కర్రను పొలంలో పెడితే దాని చుట్టూ గడ్డి పెరిగినట్టు, గురుగులు పెరిగినట్టు. ఒక నీతిమంతుడు అనేవాడు ఉంటే అతడు ఎవరిని ఏమనకపోయినా మౌనంగా తనంతల తన పని చేసుకున్నా తనకు కొందరు శత్రువులు ఉంటారు, ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఏమండి ఆయన గురించి కొంచెం చెప్పండి అని అంటే, వాడు ఎవరితో మాట్లాడితేనేమో అదో కంటు, మాట్లాడకపోతే మాట్లాడనేది అది కూడా ఒక పెద్ద తప్పే. ఆయన ఎవరితో మాట్లాడండి, ఆయన పని ఆయన చేసుకుంటాడండి, నీతిమంతుడు అండి అనవచ్చుగా. వాడు ఎవరితో మాట్లాడాడు అంటే ఏ చిన్న విషయమైనా వంకరగానే మాట్లాడతారన్నమాట. అలాంటి గుంపు ఈ లోకములో తయారైపోతుంది. నువ్వు ఒక గోధుమ కర్రవైతే, నువ్వు దేవుని సంఘములో నాటబడి ఉంటే నీకు తెలియకుండా కొంత పక్కకు గడ్డి పెరుగుతుంది, నిన్ను కప్పేసే ప్రయత్నం చేస్తుంది, నువ్వు కనబడకుండా చేస్తుంది, నువ్వు ఎదగకుండా చేస్తుంది, నీకంటే పొడవై చూపిస్తుంది. అది దాన్ని ఎవడు తినాడు, మనిషి అన్నోడు ఎవడు తినాడు దాన్ని. దేవుడు దాన్ని ఉపయోగించుకోడు. దేవునికి ఏ విధమైన ఉపయోగం లేదు గురుగుతో. అది కాల్చి వేయబడుటకు, కుప్పగా కూర్చి కాల్చబడుటకు సమకూర్చబడుతుంది తప్ప దానివల్ల దేవుని కార్యానికి రవ్వంత ఉపయోగం ఉండదు. గురుగుతో, గోధుమ చెట్టుతో, గోధుమ మొక్కతో ఉంటుంది దేవునికి ఉపయోగం. మన మట్టుకు మనము దేవుణ్ణి నమ్మినప్పుడు నువ్వు గోధుమ మొక్క అవుతున్నావు. నీకు తెలియకుండానే కొన్ని సమస్యలనే గురుగులు వస్తాయి. వాటి వల్ల కలిగే ఇబ్బందే మనకు. అప్పుడు మనము అధైర్యపడొద్దు, అవిశ్వాసంలోనికి వెళ్ళొద్దు, బలహీన పడొద్దు, ఇంకా గట్టిగా నిలబడాలి. ఒక సమయం వస్తుంది, నీ పక్కకున్న గురుగులను తీసివేసి అగ్నిలో పడవేస్తాడు దాని యజమానుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పటిదాకా నీ స్వభావం మార్చుకోవద్దు. నువ్వు విత్తనాలు, గింజలు ఇయ్యని గోధుమ చెట్టుకు ఉండొద్దు. నీ పక్కకు ఎన్ని గురుగులున్నా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నా, నిన్ను ఎంతమంది హేళన చేసినా, నువ్వు మంచి ఫలమిచ్చే గోధుమ చెట్టు వలె, గోధుమ మొక్క వలె ఉండడానికి, పైరు వలె ఉండడానికి నీ ప్రయత్నంలో నువ్వు ఉండాలంతే. దేవునికి మహిమ కలుగునుగా. గోధుమ కర్ర పక్కకున్న గురుగును చూసి, అబ్బా ఇది నాకంటే ఎంత హైట్ ఉన్నది అంటే, దాని గింజలు ఎవడు తింటాడు? అది దేనికి పనికి వస్తుంది? నీకంటే హైట్ ఉన్నదని చెప్పేసి బాధపడుడానా? నీకంటే బాగా పచ్చగా ఉన్నదని బాధపడుడేనా? నీకంటే దాని గోల పెద్దగా ఉన్నదని బాధపడుడేనా?
అరే పనికిరాని మొక్క, పనికిరాని గింజలు, పనికిరాని కలరు, దాన్ని అది అనవసరంగా పెరిగింది, అది అనవసరంగా పుట్టింది. అది దేవుణ్ణి నమ్మనోళ్ళను కూడా అనవసరంగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఎవరు దేవునికి ఉపయోగం అయితే లేదు. పంట వేసినటువంటి వాడు ఆ పంటను తింటాడు, దాన్ని సమకూర్చుకుంటాడు. అట్లనే దేవుడు సంఘములో మనలను ఒక గోధుమ కర్రగా నాటాడు. నువ్వు గురువువు కాదు సుమా. ఎందుకు? నువ్వు ఆయనను నమ్మినందుకు నువ్వు గురువువు కాదు, నువ్వు గోధుమవు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు అధికముగా ఫలించడము కొరకు ఆయన మీద ఆనుకొని నమ్మకం పెట్టుకొని నిబంధన చేసుకొని నోవాహులాగా సాగిపో. నోవాహు ఒక పెద్ద గోధుమ కర్ర. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఆ గోధుమ గింజల ఫలితమే ఈనాడు భూమి విస్తరించింది కదా. ఈనాడు మనము కూడా అలా వర్ధిల్లడం కొరకు దేవుని మీద విశ్వాసం పెట్టాలి, నమ్మకం పెట్టాలి. అలా నమ్మకం పెడితే మొట్టమొదటి విషయం, లోకమంతటి మీదికి శాపం వచ్చినా దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుణ్ణి నువ్వు నమ్మినందుకు దేవుని కృప నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినందుకు దేవుడు ఎప్పుడు నిన్ను నీతిమంతుడుగానే ఎంచుతాడు. నీతో ఆయన నిబంధన చేసుకుంటాడు. కానీ నోవాహు దేవుణ్ణి నమ్మి ఇదంతా చేశాడు, కానీ ఎన్నో అవమానాలు పొందినట్టుగా నువ్వు కూడా పొందుతావు. నువ్వు ఉన్న జాగలా, నువ్వు ఉన్న స్థలంలో. ఆ విధంగా సాతానుడు కొందరిని ప్రేరేపిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవైనందుకు మిగతాళ్ళంతా దయ్యపు బిడ్డలై ఉంటారు గనుక వాళ్ళు నిన్ను మంచి చూపు చూడరు, నిన్ను మంచిగా ఉద్దేశం కలిగి ఉండరు, నిన్ను మంచిగా గౌరవించరు. కారణం వాళ్ళకున్న టాలెంట్ కాదు, అది వాళ్ళను ప్రేరేపించిన ఆత్మ చేసిన కార్యం. ఎందుకు? నీలో ఉన్నవాడు పరిశుద్ధుడు, దేవుడు కాబట్టి. మనము దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మినామో నీ పక్షంగా దేవుడు వచ్చి నిలబడతాడు. వీడు నా కుమారుడు, వీడు నావాడు అని దేవుడు వస్తాడు నీ లోపలికి, నీ పక్షంగా. అప్పుడు సాతాను వస్తాడు, అరే మీరు 10 మంది ఉన్నారు కదరా, వాడిని అవహేళన చేయండి, వాడిని అన్యాయం చేయండి, వాడిని గేలి చేయండి, వాడిని నష్టం చేయండి, వానికి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టండి రా, వాడు మనవడు కాదురా వాడు అని రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయడానికి సాతాను వాని మనుషులను ప్రేరేపిస్తాడు. అందుకే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎక్కడున్నా అక్కడ కొంతమంది వాళ్ళను ద్వేషించేటోళ్ళు తయారైపోతారు, అవహేళన చేసేటోళ్ళు కొందరు తయారైపోతారు. ఏమండి, ఇబ్బంది పెట్టేటోళ్ళు కొందరు తయారవుతారు, నష్టం చేసేటోళ్ళు కొందరు తయారవుతారు. అక్కడ ఎందుకు అలా జరుగుతుందంటే నువ్వు దేవుణ్ణి నమ్మినందుకు సాతానుడు తీసుకొచ్చి పెట్టిన ఇబ్బందులు ఇవన్నీ కూడా. మరి నోవాహు ఊరంతా కలిసి హేళన చేస్తే నోవాహు ఎట్లా ఓర్చుకున్నాడు? ఏం చేసిండు నోవాహు? ఏది పట్టించుకోలేదు. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెయ్యమన్నది చేసిన కార్యం, అది తప్ప ఆయనకు వేరే దృష్టే పట్టించుకోలేదు, బాధపడతా కూసోలేదు. మనం నోవాహు లెక్క ఉండాలి. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? మరి నోవాహులాగా అసలు దేవుడు నీకేమైనా చెప్పిండా? అది గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు ఏదైనా చెప్పిండి లేదా చూసుకోండి ముందు. చెప్పితే ఆ మాట కొరకు బతుకు, అంతే. ఆ పని చేయడానికి పూనుకో, అంతే. ఆ పని మీద నమ్మకం పెట్టు. ఇది దేవుడు చెప్పి నేను చేసుకుంటూ పోతా అనుకో. ఒకరోజు నోవాహుకు ఏ విధమైన ఘనత కలిగిందో మనకు అలాంటి ఘనత కలుగుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. సమ్ టైమ్స్ దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనం ఇప్పుడు నోవాహులాగా ఆలోచించడం మొదలుపెట్టాలి, నోవాహులాగా నమ్మడం మొదలుపెట్టాలి. నోవాహు ఎదుర్కొన్నట్టు మనం ఎదుర్కొంటాం, మనమేం అతిథులం కాదు. కానీ మనము దేవుణ్ణి నమ్ముతున్నందుకు, దేవుని మీద విశ్వాసం ఉంచినందుకు నోవాహు వలనే మనకు కూడా గొప్ప ఆశీర్వాదము కలగబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నోవాహు ఆది కాండములో ఉన్న ఆయన, ప్రకటన గ్రంథం అయిపోయింది. ప్రకటన గ్రంథం తర్వాత ఉన్నోళ్ళం మనం.
కానీ ఆయన గురించి చదువుకోమని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఆయనకు కలిగిన పరిస్థితులే నీకు కలుగుతాయని, ఆయన నమ్మినట్టే నువ్వు నమ్మాలని, ఆయన కృప పొందినట్టే నువ్వు కృప పొందిన వాడవని దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మనమున్న గ్రామంలో, మనమున్న ప్రదేశంలో ఎవరు కృప పొందినోళ్ళో కృప పొందినోళ్ళో మనకు తెలియదు. మనం మాత్రం ఒకటి నమ్మాలి, నేను కృప పొందిన వాడను దేవుని దగ్గర. ఎందుకు? నువ్వు దేవుని నమ్మావు కాబట్టి. అంతే, దొడ్సాల్. దేవునికి మహిమ కలుగును గాక. కృప పొందిన నీవు ఆయన కృపను పొందుట కొరకు, మరి అధికముగా కృపను పొందుటకు మనం దేవుని దగ్గరికే వెళ్ళాలి. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. ఏమండి? కృప వెంబడి కృపను పొందడానికి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. గనుకనే ఆయన కృపాసనం దగ్గరికి పోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. కృప 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 యేసుని కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప, పావనమైన కృప 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 యేసుని కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఏమండి? మంచిది, దేవునికి మహిమ కలుగును. ఇద్దరు ఒకటే పాట తీసిచ్చారు. అయితే కృప వెంబడి కృపను పొందొచ్చు. యేసన్న గారి పాట కదా, మీరు ఆ పాట తీసిస్తారేమని ఎదురు చూస్తారు. ఈ పాట ఉండే వాళ్ళు కూడా తీసి మళ్ళీ ఇదే పాట ఇచ్చిపోయారు. అదే 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 అయితే నేనేమనుకుంటున్నానంటే ఆ మొదటి పాట తీసుకొచ్చి ఇస్తున్నామనుకుంటున్నాను. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు లేరని. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేణోళ్ళతోని ఆడినా ఆశలు తీరవే, వేణోళ్ళతోని ఆడినా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని.
హల్లెలూయా. ఏమండి, మనం ఎట్లా పొందాలంట? కృప వెంబడి కృపను పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, కృప వెంబడి కృపను పొందాలి కదా. కృప వెంబడి కృప పొందాలి. కృప వెంబడి కృప ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర మనకు దొరుకుతుంది. కృప వెంబడి కృప దొరుకుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన సంపూర్ణతలో నుండి, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మనమందరము కృప వెంబడి కృప. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాము అంటే కృపను పొందడానికి. మొన్న పొందారు కదండి కృప, మళ్ళీ ఇలా కూడా పొందడానికి వచ్చినాం. అదేంటిది అంటే కృప వెంబడి కృప పొందడానికి వస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని కనికరము మనకు కావాలి, దేవుని దయ మనకు కావాలి. ఒక కృపనికి ఇంకో కృపనే కావాలి మనకు. ఒక కృప ఏం చేస్తుందంటే అవిధేయుణ్ణి దేవుని ముందు విధేయునిగా నిలబెడుతుంది, అయోగ్యుని యోగ్యునిగా నిలబెడుతుంది కృప. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని కృపలో బ్రతికిపోతాం మనం. నోవాహు దేవుని ద్వారా కృప పొందినవాడు. అందుకే జలప్రలయంలో దేవుడు ఓడను నోవాహు కొరకు ఇచ్చాడు. అట్లనే దేవుని కృప పొందినటువంటి వాళ్ళ కొరకు దేవుడు తన రక్షణను సిద్ధం చేశాడు, కాపుదలను సిద్ధం చేశాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు మనం అంత ఎవరో తెలుసా? భూమి మీద ఉన్న వాళ్ళందరం నోవాహు సంతానం. వాస్తవానికి ఇది ఆదాము సంతానం. కానీ ఆదాము నుంచి వచ్చిన మనుషులందరూ పాపము చేసి, ఘోరమైన పాపం చేసి దేవుని కోపం తెప్పిస్తే దేవుడు అందరిని నీళ్ళల్లో ముంచి చంపేసిండు. తర్వాత ఒక నోవాహే కాపాడబడితే ఆయన 3 కొడుకులు, కోడళ్ళు, భార్య. ఇప్పుడు మనమంతా నోవాహు సంతానం. మనమంతా దేవునికి మహిమ కలుగునుగా. షేము, హాము, యాపేతు అనేటువంటి వారిలో మనము ఆ 3 కొడుకులలో నుంచి వచ్చినటువంటి వాళ్ళము. ఏమండి, కాబట్టి దేవుడు ఆయనను ఏ విధంగా దీవించాడో చూడండి. ఎందుకు? కృప పొందినవాడు, కృప పొందినవాడు కదా. షేము నుండి దావీదు సంతానం వచ్చింది, హాము నుండి మనమందరం వచ్చినాము, యాపేతు నుండి యూరప్ కంట్రీస్ వచ్చినాయి. మనమందరం హాము నుంచి వచ్చినటువంటి వాళ్ళం, అన్యజాతీయులు, అన్యులు జాతీయులు. ఏమండి, కనుక మనము దేవుని ఆ విధంగా నోవాహును దేవుడు ఆశ్రయించి తన 3 కొడుకుల ద్వారా ఈ లోకమునంతా నింపినట్టు మనలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎదురు చూడాలి, దేవుని మాట నమ్మాలి. ఇప్పుడు ఓడ నీళ్ళ మీద తేలి వాళ్ళు బ్రతికించబడినప్పుడు, ఓ నోవాహు జర తలుపుది, ఏమో అనుకున్నాము కానీ నువ్వే కరెక్టు అని మునుక్కుంటా లేసుకుంటా అంటారు, మునుక్కుంటా లేసుకుంటా. అయితే నోవాహు అది చూడలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ తలుపు మూసేసిండు, అది చూడనిస్తలేడు. ఒకవేళ తలుపు తీస్తా అంటే కుదరదు, తలుపు తీయనీకి రాదు నీకు. కాబట్టి ఎంతమందిని నెడ్డించినా, వెక్కిరించినా, అవహేళన చేసినా ఎప్పటికైనా నువ్వే గెలుస్తావు. నిన్ను హేళన చేసిన వాళ్ళు కాదు. కనుక దేవుని నమ్ముతున్నావును అన్నోడు ఎప్పుడు గెలవడు, దేవుని నమ్మినుడే గెలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం దేవుణ్ణి నమ్మాలి, మనం దేవుని నమ్మాలి. అంతే, నమ్ముదాం మనం దేవుణ్ణి. నమ్మదా? మీరు ఏం పోతారు చర్చికి, ఏమొస్తుంది చర్చికి పోతుంటే కృప వస్తుంది, కృప వెంబడి కృప వస్తుంది, దేవుని దీవెన వస్తుంది, దేవుని ఆశీర్వాదం వస్తుంది, దేవుని వర్ధిల్లుట వస్తుంది. ఎప్పుడు కనబడుతుంది? ఇప్పుడు నోవాహు పరదేశం నుంచి చూస్తే ఇప్పుడు కనబడుతుంది ఆయనకు. ఓహో, దేవుడు నాకు ఇచ్చిన నిబంధనను ఇప్పటికి ఇంకా దేవుడు కొనసాగిస్తూనే ఉన్నాడని ఆయన చూస్తున్నాడు ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన తాత నోవాహు
మనంతా ఓడలకించి వచ్చినాం మనమంతా, కాదా? మనలను కూడా దేవుడు అట్లనే కాపాడుతాడు, నడిపిస్తాడనే నమ్మకం నీకుంటే నిన్నెవ్వడేం చేయలేడు. ఆఖరికి గెలుపు నీదే. గెలిచినవు పోయిగా. అంత గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరిచిపోడు, మరవడు, అందరినీ గమనిస్తున్నాడు. నీ ఊరంతా నీకు వ్యతిరేకమైతే నీ కొరకు స్పెషల్ ఓడనే ఇస్తాడు దేవుడు. ఎందుకు భయపడుతున్నావు? నేను ఒక్కరిని అనుకుంటున్నావా? ఒక్కరిని అయితే నీ ఒక్కరికి ఇస్తాడు ఓడ. నీ కొరకు లేట్ చేస్తాడు. వాళ్ళకి ఇచ్చేటువంటి యాక్చువల్గా వాళ్ళకు శాపం వచ్చింది కదా, ఆ శాపం లేట్ కావడానికి నోవాహే కారణం. శాపం ఇంప్లిమెంట్ కానీకి కారణం ఎవరు? నోవాహే కదా. మనతోని మన శత్రువులకు కూడా మేలే, ఎందుకంటే వానికి శిక్ష రానికి మన ద్వారానే లేట్ అవుతుంది. ఓడ నిర్మించి ఓడ లెక్కదాకా ఆ శాపం రాకుండా ఉండాలి కదా. శాపం ఇలా రావాలి, కానీ ఇప్పుడు నేను ఓడలకి ఎక్కాలి కదా. అందుకొరకు దేవుడు లేట్ చేస్తున్నాడు అలాని శిక్షించుడు. అప్పటిదాకా జర్ర ఓపిక పట్టు. వాళ్ళతో వాళ్ళు నువ్వు లేదు ప్రభా, నేను ఇక్కడ ఉండంగానే శిక్షించు నువ్వు పోతావు. నిన్ను ఓడలకి ఎక్కించి శిక్షిస్తా. నీకెందుకు? అది నువ్వు చూసుడు కూడా అవసరం లేదు. నువ్వు పరదేశకు పోయే చూడాలి. ఏమండి? శత్రువుల యొక్క నష్టాన్ని చూడాలని కోరుకోవద్దు. శత్రువులు కాలిపోతుంటే, నాశనం అయిపోతుంటే చూడాలని కోరుకోవద్దు. నోవాహు నెట్టించిన వాళ్ళు, నోవాహుతో రానటువంటి వాళ్ళు నీళ్ళల్లో మునిగి చనిపోతే నోవాహు చూసిండా? దేవుడు చూడనిచ్చిన నోవాహును? చూడనీయలేదా? చెప్పరు. చూడనీయలే. మన శత్రువులు నాశనం అయిపోతుంటే కూడా మనం చూడనీకి ఇష్టపడొద్దు. ఎందుకు మనకది? మనము దేవుని యొక్క ఆ రక్షణ ఓడలు ఉండాలి. దేవుడు తలుపు మూసిన దాంట్లో ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చేసుకున్న మేలు వాళ్ళు అనుభవిస్తారు. అది కీడో మేలో ఏందో వాళ్ళు అనుభవిస్తారు, మనకు అవసరం లేదు. కానీ మనం మాత్రము దేవునికి నమ్మదగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. జీవితకాలం అంతా అట్లనే ఉండండి. అందుకే దేవా నీ కృప నాకు దయచేయి, నోవాహులాగా నన్ను కృప పొందిన వానిగా మార్చు అని ప్రార్థించుకోవాలి. నన్ను నీతిమంతుడిగా, దేవా నన్ను నీతిమంతుడిగా తీర్చు అనడు అవసరం లేదు. అవసరమే లేదు నువ్వు ఆ మాట అనుడు. నువ్వు నమ్మితేనే ఆయన నీతిమంతుడు అని నిన్ను సర్టిఫికెట్ ఇచ్చాడు, అయిపోయా. ఇంకా మళ్ళీ నన్ను నీతిమంతుడిగా చేస్తానని అనుడేందుకు అంటున్నా? అవసరమే లేదు. ఆయన నమ్ము, ఎంతైనా నమ్ము. నువ్వు అంతగా నీతిమంతుడు అవుతావు, వర్ధిల్తావు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఒక నోవాహులాగా మనం బ్రతుకుదాం. మనమున్న కాలనీలో, మనమున్న ఊర్లో, మనమున్న స్థలంలో, మనమున్న పట్టణంలో దేవుని నమ్మి బతుకుదాం. దేవునికి లోబడి బ్రతుకుదాం. దేవుని కృపను అడగనీకి కృపాసనం దగ్గరికి పోదాం రండి. దేవునికి మహిమ కలుగును గాక. కృపాసనం దగ్గర ఏం దొరుకుతుంది మనకు? మీరు దేవుని మందిరానికి పోయి ఏం తెచ్చుకోనీకి పోయారు అంటే కృపను తెచ్చుకోనీకి పోయినాం. పోయిన ఆదివారం మనకు కృప దొరికింది. ఈ ఆదివారం కూడా కృప చూపే దేవుడు నీకు కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పొందుకొని వెళ్ళడానికి సిద్ధమా? అది పొందుకొనికే వచ్చినాం మనం ఇక్కడ. దేవుని నమ్ముండ్రి, పైసలు వస్తాయి, ఇండ్లు వస్తాయి, వాకిళ్ళు వస్తాయి. ఇవి వస్తాయో రావు మనకు తెలియదు, అది ఆయనకు తెలుసు. కానీ గ్యారంటీకి వచ్చేది ఏంటిదంటే కృప వస్తుంది, నీతిమంతుడు అనే సర్టిఫికెట్ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే పట్టుకొని ఇంటికి పోవాలి మనం. అయ్యో దేవుడు వీళ్ళని దీవించనే లేదు. నీకేం తెలుసు పిచ్చి ముఖం? నన్ను దీవించిన దేవుడు ఎవరు దీవించిండు? నీతిమంతుడు అని సర్టిఫికెట్ ఇచ్చిండు నాకు. అర్థమైందా? కృపనిచ్చిండు దేవుడు నాకు. గిదేం పనికి వస్తుంది? ఏమో కట్టుకోనికి వస్తుందా, చుట్టుకోనికి వస్తుందా, తిననీకి వస్తుందా అంటే ఇది పరలోకం పోనీకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో నీతిగా బతకనీకి వస్తుంది, దేవుణ్ణి కలిగి జీవించనీకి వస్తుంది కృప. ఏది ఏమైనా నేను నిలబడతా, ఏది ఏమైనా నేను తట్టుకుంటా, ఏది ఏమైనా నేను దేవుణ్ణి కలిగి ఉంటా. సృష్టికర్త నా అందరూ ఉంటాడు ఎప్పుడు. అదే నేను పొందుకున్న ఆశీర్వాదం దేవుని మందిరంలో. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఆనాడు నోవాహుకు అవకాశం లేదు, అయితే నోవాహుకు లేని ఒక అవకాశం మనకు ఉంది. ఏంటిదో తెలుసా?
ఆయనను ముట్టి తిని త్రాగేటువంటి అవకాశం. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం నోవాహును ముందట పెట్టుకొని, కానీ నోవాహుకే లేనటువంటి అవకాశం దేవుడు మనకు కలిగించాడు. దాన్ని మనం మిస్ అయిదామా? ఒకవేళ నోవాహుకు ఆనాడు ఆయన శరీర రక్తాలను తిని త్రాగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చుంటే నోవాహు ఏం చేసేటోడు? ఖచ్చితంగా అది పాటించేటోడు. అయితే ఆయనకు అవకాశం లేదు, ఎందుకంటే అప్పటికే యేసయ్య చనిపోలేదు, సిలువలో పుట్టలేదు, మనకిచ్చిండు. మరి మనం ఏం చేద్దాం ఇప్పుడు? మనము ఖచ్చితంగా దీన్ని పాటించాలి. అంటే మస్తు మంది పాటిస్తలేరు కదా అనుకుర్రు దయచేసి. వాళ్ళది వాళ్ళకు, మనది మనకు. మనం నోవాహు లెక్క తయారు కావాలి, నోవాహు లెక్క మాట్లాడాలి. నేను గట్లనే మాట్లాడుకుంటూ వచ్చిన ఇంత దూరం. మా ఊర్లో ఎవ్వరు నమ్మలే, నువ్వెందుకు నవ్వినావు, నేను నోవాహును. ఎవరు ఇడిచిపెట్టలే ఉద్యోగం, నువ్వెందుకు ఇడిచిపెట్టావు, నేను నోవాహును. ఎందుకు వచ్చినావు ఇంత దూరం, నేను నోవాహును. వీళ్ళందరూ ఒక దిక్కు అయితే వీళ్ళు ఒకరు ఒక దిక్కు అప్ప. వీళ్ళు అవునప్ప నేను నోవాహును, మరి ఏం చేయాలి? అందరూ ఒక దిక్కు అయితే వీళ్ళు ఒక దిక్కు ఉంటారు. మరి నోవాహు గట్లనే ఉన్నాడు, నేనేం చేయాలి? మీరు కూడా అనుకోండి అట్లనే. అందరు అసత్యం పక్షంగా ఉంటే వీళ్ళు సత్యపక్షంగా ఉంటారు. మరి నోవాహులు సత్యపక్షంగా ఉండేటోళ్ళు. మరి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనమంతా కొన్ని పరిస్థితులలో ఒక పక్క కూడా ఒక్కనే ఉంటావు. నువ్వు నీ కుటుంబమే ఉంటావు ఒంటరిగా, ఎవ్వరు ఉండరు నీతో పాటు. అప్పుడు నువ్వు అనుకో, ఓహో నేను నోవాహునా, కనుకనే ఇట్లున్నా. అయితే త్వరలో నోవాహుకి ఏం ఆశీర్వాదం కలిగింది? దేవుడు నోవాహును తన కుటుంబాన్ని వాడుకున్నాడు కదా ఈ లోకాన్ని నింపనికి. అట్లనే నిన్నే దేవుడు దీవించి వాడుకుంటాడు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. వేరే ఆప్షన్ తీసుకోడు దేవుడు, వేరే ఆప్షన్ లేదాడా? అరే దేవునికే నేను ఒక్కరిని ఆప్షన్. ఇక నేనే దేవుని కొడుకును, ఏమన్నా చేసేదంటే ఆయన నాతోనే చేస్తాడు, ఎందుకంటే నోవా ద్వారానే చేసినగా. మరి ఇప్పుడు నేను నోవా స్థానంలో ఉంటే నా ద్వారా పిక్కేవలతో చేస్తాడు. ఇక నువ్వే అయితే నీ ద్వారా పిక్కేవలతో చేస్తాడు ఆయన. ఏదైనా పని చేయాలంటే ఆయన నమ్ము, నీ ద్వారా మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. నోవా ద్వారా చేసినారా, నీ ద్వారానే చేస్తా అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మీరు ఎందుకు పక్కకు పోతున్నారు, ఎందుకు అధైర్యపడుతున్నారు? లేదు మేము పక్కకు పోతలేము అన్న అంటారు ఇప్పుడు మీరు కదా. ఎదురు చూడండి, కొద్ది రోజులలో నోవాహును తన కుటుంబాన్ని విస్తరించినట్టు దేవుడు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు, మనల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని నమ్ముదామా, మనుషులు నమ్ముదామా? దేవుని నమ్మితే ప్రార్థించండి. ఒకరోజు ఈ వాగ్దానం పట్టుకొని మనం నిలబడితే దీని యొక్క ఫలము మనం భవిష్యత్తులో చూస్తాం ఖచ్చితంగా. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి ప్రార్థించుకుందాం. మోకరించి, దేవా నీ కృప నాకు దయచేయి, నీ మందిరానికి వచ్చాను అని దేవుని దగ్గర ప్రార్థించండి. మా సర్వాధికారివయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా, బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా బలమైన యేసయ్యా, మా సర్వాధికారివయ్యా నీ సన్నిధికి వచ్చావయ్యా, బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే మా యేసయ్యా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే మా యేసయ్యా. జీవపు దాతవు శ్రీ యేసునాథా, జీవపు స్తుతింపవచ్చామయ్యా, నీ స్తుతులందుకో యేసయ్యా.
వచ్చామయ్యా, నిన్ను స్తుతించ వచ్చామయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా సర్వాధికారివయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చావు నీవు. దేవుడు ఇక్కడ సర్వాధికారిగా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చి వాడిని ఏమాత్రము త్రోసివేయనన్నాడు. ఎందుకు వచ్చావు నా దగ్గరికి అన్నాడు. వెళ్ళిపో అననే అన్నాడు. నా దగ్గరకు వచ్చావా? వెల్కమ్ మై డాటర్, మై సన్, మై సర్వెంట్, కమ్ కమ్ కమ్, I love you. I give you my grace. I give you my love. I give you my righteousness. I give you my holiness. I give you my spirit. I bless you like Noah. Believe me. Pray to me. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి నమ్మండి. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ము, నా మీద ఆధారపడు, నా సన్నిధికి రా, నేను చెప్పింది చెయ్యి, నిన్ను జనములకు అధికారిగా మారుస్తా, జనముల మీద నిన్ను హెచ్చిస్తా, నీతిమంతునిగా తీరుస్తా, శిక్షణ లేకుండా చేస్తా. యు బిలీవ్, నువ్వు నమ్ము. నోవాహు నమ్మాడు, దీవించబడ్డాడు. అబ్రహాము నమ్మాడు, దీవించబడ్డాడు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. వాళ్ళు భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నమ్మి 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 వర్ధిల్లారు వాళ్ళు. నువ్వు కూడా నమ్ము 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 నమ్ము. నీ పరిస్థితులను చూడకు, నీ కష్టాలను చూడకు, ఇబ్బందులను చూడకు, ఇరుకులను చూడకు, వేదలను చూడకు, రోగాలను చూడకు, సమస్యలను చూడకు, చుట్టూన్న జనమును చూడకు, ప్రజలను చూడకు, వాళ్ళ అభిప్రాయాలను చూడకు. దేవుణ్ణే చూడు, దేవుని మాటనే చూడు. కొద్ది నిమిషాలు ప్రార్థించుకుందాం. ఎవరికి వారు ప్రార్థించుకోండి, నాకు నేను ప్రార్థించుకుంటాను.